షకీల్ కుమారుడు రాహిల్ అరెస్టు. ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదం కేసులో 3 నెలల తర్వాత రంజాన్ కోసం దుబాయ్ నుంచి రాక. ప్రమాద ఘటన తర్వాత దుబాయ్లో ఉన్న రాహుల్కు లుకౌట్ నోటీసులు దాచారు. ఈ అంశంపై మాజీ ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించగా లుకౌట్ నోటీసులు నిలిపివేయాలని ఆదేశించారు. 19వ తేదీలోగా నిందితుడు పోలీసులకు లొంగిపోయి విచారణకు సహకరించాలని సూచించింది. దీంతో పోలీసులు నోటీసులు మాత్రమే జారీ చేస్తారని భావించిన రాహిల్ రంజాన్ నేపథ్యంలో దుబాయ్ నుంచి సోమవారం ఉదయం శంషాబాద్ చేరుకున్నాడు. అయితే ఎయిర్పోర్ట్ అధికారుల సమాచారంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని పోలీసులను తరలించారు. 14 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం రాహిల్ను పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. గతంలో 2022లో కూడా రోడ్డు మీద బుగ్గలు అమ్ముకునేటువంటి ఆ పాపను కూడా దాంట్లో కూడా ఈయననే ముద్దాయి అయినటువంటి తెలుస్తుంది. అయితే అప్పట్లో టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి తప్పించేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు రీఓపెన్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పుడు విమర్శించొద్దా కేటీఆర్ గారు? దీన్ని కూడా ఏం మాట్లాడొద్దా? ఇది మీ బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది అవుతుందా? మనుషులను చంపుకుంటా పోయినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలన్నా వద్దా? మరి ఇది కూడా మీ బీఆర్ఎస్ నాయకులే కాబట్టి మళ్ళీ మా బీఆర్ఎస్ని ఇబ్బంది చేస్తారనేటువంటి మాట మాట్లాడతారా ఏంటి అనేటువంటి విషయం కూడా చెప్పాలి. సో ఇట్లా మీడియాకు అంటే ఖాళీగా ఉన్నారు కాబట్టి ఏం పని లేకుండా మీడియాకు నోటీసులు ఇచ్చేటువంటి పనే పెట్టుకున్నారా అనేటువంటి విషయాన్ని క్లారిటీగా చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దీనికి సంబంధించినటువంటి దాంట్లో.